వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2021లో జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీ సారా మరణాలు అప్పట్లో రాష్ట్రాన్ని కుదిపేశాయి. అయితే ఇవి కల్తీ సారాకు సంబంధించిన మరణాలు ఏమీ కాదని, చాలా సహజ మరణాలని చాలా నిస్సిగ్గుగా అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు అయితే అబద్ధమాడారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయాన్ని చాలా చిన్న విషయంగా చూశారు. సుమారుగా 23 మంది చనిపోయిన ఆ సంఘటన చాలా కీలకమైనప్పటికీ కూడా దాన్ని పక్కదో పట్టించడానికి అప్పట్లో పాలకులు చాలా వ్యూహాలు పన్నారు. సో ఇప్పుడు ఈ కల్తీ సారా మరణాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఏలూరు ఎస్పీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా మళ్ళీ రీదర్యాప్తునైతే ఆదేశించింది. అప్పట్లో ఏం జరిగింది, అసలు కల్తీ సారా వల్ల మరణాలు జరిగాయా లేకపోతే కల్తీ మద్యం వల్ల మరణాలు జరిగాయా అని తేల్చేందుకైతే ఈ దర్యాప్తు బృందం పూర్తిగా దృష్టి సారించనుంది. దీనిపై ప్రభుత్వానికైతే తగు నివేదికను త్వరలోనే సమర్పించనుంది. సో దీని తర్వాత ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందన్నది చూడాలి. ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ ఫాలో అవ్వండి. వీలైతే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.